దేవరా ఈ సినిమా కష్టమే. తమ్లైన్ కూడా చూసుంటారు. చాలా అంటే చాలా దరిద్రంగా ఉందంట సినిమా. సెన్సార్ టాక్ వాళ్ళైతే చెప్పడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఉన్న క్యాస్ట్ గురించి, డైరెక్టర్ గురించి మాట్లాడుకుందాం. డైరెక్టర్ బై మన కొరటాల శివ గారు. తను లాస్ట్ ఫిల్మ్ ఏంది ఆచార్య. హిట్టా, సూపర్ హిట్టా, బ్లాక్ బస్టరా, డిజాస్టర్. ఆ సినిమా చూస్తే తన డైరెక్షన్స్, తన ఎమోషన్స్, తను హ్యాండిల్ చేసే సినిమాకి మీకే అర్థమవుతుంది. దాని తర్వాత క్యాస్ట్, ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ మామూలు ఉండదు. జాన్వీ కపూర్, ఇంకా సైఫ్ అలీ ఖాన్, ఇంకా కొంతమంది యాక్టర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వీళ్ళైతే ఈ సినిమాలో అయితే నటిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ టీజర్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ మూన్ నెక్స్ట్ లెవెల్లో తీసిందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్. కానీ ఎప్పుడైతే సాంగ్స్ వచ్చాయో, ఫియర్ సాంగ్ నచ్చింది, కానీ నాకు చుట్టమల్లు సాంగ్స్, ఇంకా దానికన్నా ముందు ఇంకొక సాంగ్ వచ్చింది, అది అస్సలకి నచ్చలేదు అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ట్రైలర్ అయితే చాలామందికి డిసప్పాయింట్ చేసింది, నాకు కూడా. ట్రైలర్ చాలా అంటే చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ట్రైలర్లో అసలుకి ఆ ట్రైలర్ చూస్తుంటే ఆచార్య ట్రైలర్ గుర్తు రాకమానదు. సిద్ధ క్యారెక్టర్, ఇంకా మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్, చిరంజీవి క్యారెక్టర్ మనకైతే మన దేవర మూవీ ట్రైలర్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అలా సిమిలారిటీస్ అయితే నాకైతే కనిపించిందని చెప్పుకోవచ్చు. కానీ ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది, నచ్చింది. కానీ కొన్ని షార్ట్ చూస్తుంటే సేమ్ యాజ్ ఇట్ ఇట్గా మన ఆచార్యులు ఎలా ఉందో అలానే బిల్డ్ చేసినని అనిపిస్తుంది. ఇంకా ఒకటే దగ్గర ఒక ప్రాంతంలోనే జరుగుతుంది. అది కూడా దేవరాల సినిమా కూడా సేమ్ ప్రాంతంలో జరుగుతుంది. మన ఆచార్య సినిమాలో ఒక దేవుణ్ణి పెట్టారు, ఇక్కడ కూడా ఒక దేవుని పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఈ ఊరు, ఇక్కడ ఒక ఊరు, అలానే సేమ్ ఉండబోతుందని నాకైతే అర్థమవుతుంది. దానివల్ల ఇంకా సెన్సార్ టాక్ చూసి ఓకే అనిపించిందంట. ఇంటర్నల్ డ్యాన్స్ అయితే ఇరగదీసిందంట. కానీ సినిమా బీభత్సంగా హిట్, బ్లాక్ బస్టర్ అయితే అనలేదంట. కొన్ని సీన్స్గా అయితే ఇంకా ఘోరంగా ట్రోలింగ్ వస్తుందంట. అంటే ఆ చాప సీన్స్ అయితే కొన్ని షార్ట్స్ అయితే నీట్గా రాలేదంట చెప్తున్నారు వాళ్ళే, సెన్సార్ టాక్ వాళ్ళే. అందుకోసం చెప్తున్నా, కొన్ని సీన్స్ అయితే చాలా దారుణంగా వచ్చింది. దానివల్ల నెగిటివ్ వచ్చి ట్రోలింగ్ చేసి గట్టిగా ఫ్లాప్ అయిపోతుంది సినిమా. మీరేమంటారు?